కూడా పక్కన లేడు. ఊరికి రావడం కాదక్కా, నీకు మీనాక్షికి జరిపించిన దానికన్నా గొప్పగా ధూమ్ధామ్గా పేరెంటం చేస్తాను. అదిగో నువ్వు రావటం, తాళి కట్టడం రెండు జరిగిపోయాయి. నువ్వు అలా ఉండిపోయావు, చూసావా? నువ్వు అలా ఉండిపోయావు. ఇప్పటికీ అలాగే ఉండిపోయావు సాత్విక్. అక్కడే ఆగిపోయావు. నేను అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేదు. పెళ్లి ఆగలేదు గాని నువ్వు మాత్రం పెళ్లి దగ్గరే ఆగిపోయావు సాత్విక్. ఆ తర్వాత చాలా జరిగాయి సాత్విక్, చాలా జరిగాయి. శ్రావణ్ మోసం, కుట్ర బయటపడ్డాయి. అలాగే వదిన తను పొరపడ్డానని, నాకు నీకు న్యాయం చేస్తానని చెప్పింది. నాన్న కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నారు తెలుసా? నువ్వు మామూలు మనిషివి కావటం ఒక్కటే మిగిలిందిరా. ఎప్పుడు మారుతావురా? మాట్లాడువేంట్రా? మారవా? ఇంకా ఎంతకాలం హింసిస్తావురా? ఇంకా ఏం బాధపడతావురా? ఏం కావాలరా నీకు? ఏం కావాలి? ఏం చేస్తే మారుతావు? ఇంకా ఏం చెయ్యాలరా? ఇంకా ఏం చెయ్యాలి? ఇంతకన్నా ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలను? మీనాక్షి, ఇది నా చివరి ప్రయత్నం రా. ఇంతకన్నా ఏం చేయలేదు, ఇంకేం చేయలేను సాత్విక్, చేయలేను.
సాత్విక్, నువ్వు గనుక పావును చూసుండకపోతే నేనేమైపోయేదానిరా? చూడకుండా ఎలా ఉంటాను మీనాక్షి? చూసుండకపో సాత్విక్, నువ్వు మళ్ళీ మామూలుగా దేవుడా. సాత్విక్, మీనాక్షి, చాలురా, చాలు. ఈ జన్మకి ఆనందం చాలు సాత్విక్, ఈ ఆనందం చాలురా. ఇది నిజమో కాదో తెలియదు కానీ మన అరుంధతి ప్రవర్తన నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. శ్రావణ్, చెప్పవే, ఈ ఇంటి గురించి చెప్పి శ్రావణ్ణి తీసుకొచ్చింది ఎవరు? చెప్పు. జరుగుతున్న వాటన్నిటికీ అరుంధతే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. తనే ఇవన్నీ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ రుజువేది? ఎలా ప్రూవ్ చేయడం? ఒకవేళ అపూర్వని తీసుకొచ్చింది కూడా అరుంధతే అయితే అపూర్వ తనంతట తాను ఈ విషయాన్ని బయట పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. అప్పటిదాకా ఇలా ఊరుకోవాల్సిందేనా? తప్పదా? ఇక్కడ జరుగుతున్న ప్రతి చెడుకి కారణం మన కుటుంబమే అనిపిస్తోంది వదిన గారు. అదే కనుక నిజమైతే మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. నీలందరూ ఇంత చేసిందంటే నమ్మగలమా? ఏంటో వీటన్నింటికీ కారణమైన దోషి దొరకాలని ఓ పక్క అనిపిస్తున్నా, దోషిగా మనం అనుకుంటున్న మనిషి ఆ దోషి కాకుండా ఉంటే బావుండునని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఒక్క ఆడపిల్ల ఇన్ని పరీక్షలు ఎదుర్కొని పోరాడుతూ ధైర్యంగా నిలబడిందంటే నిజంగా అలేఖిని మెచ్చుకొని తీరాలి. రామ్మ. ఏంటి మావయ్య, ఏమంటుంది మా అత్తయ్య? టాబ్లెట్స్ వేసుకున్నావా అత్తయ్య? నువ్వు బాధపడి ప్రయోజనం లేదత్తయ్య. దీనికి పరిష్కారం ఆలోచించాలి.
అది మీ వల్లే సాధ్యం. అవునత్తయ్య, ఈ జరుగుతున్న అనర్థాలకి కారకులెవరో మీకు తెలుసని నా అనుమానం. అనుమానం కాదు, నమ్మకం. మీరు తలుచుకుంటే ఈ సమస్యకి సమాధానం దొరుకుతుంది. మనందరి జీవితాలు ఎంతకంటే నాశనం కాకూడదు అంటే ప్లీజ్ మీరు మమకారం, భయం అన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు రావాలి. మీరు మాట్లాడలేకపోయినా రాయగలరు. రాయండి అత్తయ్య. ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్న ఆ నేరస్తుల తల తిరిగేలా ఏం చేసినా చెల్లిపోతుందన్న అహంతో ఇందరిని ఇన్ని రకాలుగా బాధ పెట్టినా ఆ మనిషి తలరాతని తిరిగి రాయండి అత్తయ్య. రాయత్తయ్య, భయపడకుండా రాయి. ఆ మనిషి ఎంతటి వారైనా మన కుటుంబానికి, ముఖ్యంగా నీకెంత కావలసిన వాళ్ళైనా తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దదానిగా మీదే. రాయండి అత్తయ్య, రాయండి. రాయండి అత్తయ్య. రాయండి వదిన గారు. రాయండి వదిన గారు. మీ ధైర్యం, మీ విచక్షణ ఇదే ఈ రోజు మన ఇంటిని అన్యాయం అయిపోకుండా, ఇంకా దిగజారిపోకుండా మీరే కాపాడాలి. రాయండి వదిన గారు. రాయండి అత్తయ్య, నిర్భయంగా రాయండి. మీకేం కాకుండా నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. రాయండి అత్తయ్య. ఆ అనే అక్షరంతో మొదలుపెట్టిన ఆ పేరుని పూర్తి చేయండి. రాయండి వదిన. మన నాయకుల పరువు ప్రతిష్ఠ గురించి, మన నిజాయితీ గురించి ఆలోచించండి. మన ధైర్య సాహసాలు గుర్తు తెచ్చుకొని రాయండి. రాయండి అత్తయ్య, మీరు రాయగలరు. మీరు రాయండి అత్తయ్య, మీరు రాయగలరు. మీ చేతి రాతే ఇప్పుడు మనకి మిగిలిన సాక్ష్యం. మీరు రాసే ఒక్కొక్క అక్షరం ఆ మనిషి జీవితాన్ని శాసించే శిలాశాసనం. రాయండి అత్తయ్య.
రాయండి వదిన. ఈ దెబ్బతో మనందరికీ పట్టిన పీడ తొలగాలి. రాయండి. జన్మనిచ్చిన తండ్రిని చంపుకున్నాను. జన్మనిచ్చిన తండ్రిని చంపుకున్నాను. జన్మనిచ్చిన తండ్రిని చంపుకున్నాను. తండ్రిని చంపుకున్నాను. అత్తయ్య, మీరు భయపడుతున్నారా? నా మేనత్తకు భయమా? కత్తి పట్టి కళ్ళారి యుద్ధం చేసిన ఉక్కు మనిషి అలీకేదేవి గారికి భయమా? తప్పు చేశాడని భర్తనే నిలదీసి తనని తాను సర్దిద్దుకునేలా చేసిన మా అత్తకు భయమా? వద్దత్తయ్య, మీకు నేనున్నాను, చిన్నమావయ్య ఉన్నారు. రాయండి అత్తయ్య. రాయండి. అవును వదిన గారు, మీరు రాయండి. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ ప్రాణాలకు నా ప్రాణాలొడ్డు. మీరు రాయండి. మీరు రాసే ఆ పేరే ఈ ఇంటిని రక్షించే తారక మంత్రం వదిన గారు. అత్తయ్య, అత్తయ్య ఏమైంది? వదిన, ఎవరు వదిన గారు, ఎవరున్నారు ఇక్కడ? అత్తయ్య, వదిన గారు. అత్తయ్య, అత్తయ్య. ఏమైంది అత్తయ్య? ఎవరు లేరు వదిన గారు అక్కడ. అత్తయ్య, మీరు అనవసరంగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అత్తయ్య, ఇది నా ఇల్లు, ఈ అలీకే ఇల్లు. ఇక్కడ చీమ కుట్టాలన్నా నాకు తెలుస్తుందని భయపడుతుంది. మీరు ధైర్యంగా రాయండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. వదిన, వదిన గారు, వదిన గారు. అత్తయ్య, మావయ్య. అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అత్తయ్య, ఏమైంది? ఏమై ఉంటుంది? లాభం లేదు మామయ్య. అత్తయ్య దగ్గర నుంచి అరుంధతి పేరు రాబట్టలేము.
అదేంటమ్మా? అసలు వదిన ఇంతలా ఎందుకు భయపడుతుంది? ఏం చేసుంటుంది ఆ అరుంధతి? నాకెందుకు అత్తయ్య ఇలా కావడానికి కారణం అరుంధతే అనిపిస్తుంది. లేకపోతే తను ఇంతగా భయపడదు. అత్తయ్య ధైర్యం నిబ్బరం నాకు తెలుసు. బుల్లెట్ తగిలినా మీనాక్షి పెళ్లిని ఆపొద్దని ఎంతో ధైర్యంతో నిలబడిన మనిషి ఆవిడ. మరి ఇంత చేసిన అరుంధతిని ఇంకా ప్రాణాలతో వదలాలా? ఇప్పుడే దాని గొంతు పిసికి చంపి పారేస్తాను. మామయ్య ఆగండి. ఎవరిని చంపడానికి వెళ్తున్నారు? ఇంత జరుగుతున్నా క్షమించే గుణం నీకుందేమో కానీ నాకు లేదమ్మా. నన్ను వెళ్ళని. మామయ్య ప్లీజ్ ఆగండి. ఏంటి ఆవేశం? ఒక్కసారి నా మాట వినండి. నాతో రండి. రండి.